శ్రీ శృంగేరి శారద పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం టీ నగర్లో త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో భక్తులకు దర్శనాలు ఇచ్చి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. ప్రతిరోజు స్వామివారి చేతుల మీదుగా చంద్రమౌళి స్వామి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా జగద్గురువులు భారతి మహాస్వామి నాయకంపల్లి తుని ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకున్నారు. అక్కడ డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి భగవతార్చే హరికథా గానం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన హరికథా గానాన్ని ఆలకించారు. హరికథా గానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం స్వామివారి చేతుల మీదుగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. త్యాగరాజ నారాయణదాస ప్రాంగణంలో వేద మంత్రాలు మార్మోగాయి. స్వామీజీ రాకతో గోదావరి తీరం పులకించిపోయింది. భక్తజనం భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ భారతి మహాస్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కన్వీనర్లు విశ్వనాథం భాస్కర్ రామ్, ధర్మాధికారి వేధూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అభిషేక్ బచ్చన్ ని ఎస్టిమేట్ చేశారు. జీవితం సరిపెట్టడమే సరిపట్టలేదు. భూమిపతికి ఒక గొప్ప పేరుందన్న, పరేంగితావగాహన కలిగిన దశరథ భూమిపతి అన్న. వాకిట్లోకి ఎవడైనా గెస్ట్ వస్తే వచ్చిన వాడు నోటు తెరిచి చెప్పకుండానే దశరథుడే చెప్పేవాట, మీరు ఇందుకోసం వచ్చారు కదా అని. మరి అంత ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఈయన ఎందుకు వచ్చాడో తెలుసుకోలేకపోయినాడు అన్న కారణం Stop